సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూరాలు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వైద్యపరమైన సేవలన్నింటినీ నిలిపేస్తున్నట్లు జూరాలు ప్రకటించారు. గత కొన్ని నెలలుగా తమకు ప్రభుత్వం స్టైఫండ్ విడుదల చేయలేదని జూరాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు స్టైఫండ్ విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా జూరాల ప్రెసిడెంట్ ప్రత్యూష్ రాజ్ డిమాండ్ చేశారు. జూరాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీద ఉన్నారు. దానికి స్ట్రైక్కి కారణాలు ఏంటంటే, ఫస్ట్ మా డిమాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. ప్రతిసారి సంవత్సరాల నుంచి మాకు స్టైఫండ్ పడతలేవు. మన నెలలకి 2 నెలలు ఆగిన తర్వాత అధికారులకు రిక్వెస్ట్ చేయంగా వాళ్ళకి స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ ప్రతిసారి స్టైఫండ్ వస్తలేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా డాక్టర్స్ చాలా అఫెక్ట్ అవుతూ ఉంటున్నాము. మా సపోర్ట్కి కూడా మా ఫ్యామిలీని కూడా మేము ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేయలేకపోతున్నాము. చాలాసార్లు సీలింగ్స్ డాక్టర్స్ మీద పేషెంట్స్ మీద పడ్డాయి, వాళ్ళు ఇంజూర్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఒక సాలిడ్ స్టెప్ కానీ ఒక అష్యూరెన్స్ కానీ లేదు ఉస్మానియా కొత్త హాస్పిటల్ కట్టడానికి. అందరికీ సపోర్ట్ ఇచ్చే ఉస్మానియా, తెలంగాణకి హోప్ ఉన్న ఉస్మానియా దీనమైన పరిస్థితిలో ఉంది. ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాల్సిందే. థర్డ్ డిమాండ్, మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ బేసిక్ ఫెసిలిటీస్ ఇంకా బేసిక్ మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి ట్రీట్మెంట్ సరిగ్గా చెందట్లేదు. దానివల్ల వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. డాక్టర్స్కి సరిగ్గా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, లైబ్రరీస్ లేవు, హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, డ్యూటీ డాక్టర్స్కి ఉండడానికి రూమ్ లేవు. ఎట్ ద ఎండ్ తినడానికి కనీసం మంచి ఫుడ్ కూడా లేదు. పెద్ద విషయం కాదు, మా కోసం ఏం లగ్జరీస్ అడగట్లేదు. ఇది చాలా బేసిక్ నీడ్స్. ఇది మాకు అందిస్తే మేము ఇంకా బెటర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. ఎమర్జెన్సీస్ అనేవి మేము చూసుకుంటాము. ఈ స్ట్రైక్లో ఏదైనా పేషెంట్ హెల్త్ మాత్రం అఫెక్ట్ అవ్వదు. పేషెంట్ కేర్ ఉంటుంది. మా స్ట్రైక్ అయ్యే వరకు మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము స్ట్రైక్లో ఉంటాము.